గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ మోహన్. ఈరోజు ఒక ఓల్డ్ పేరెంట్ ఒక ఆయన, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, తన వాళ్ళ పిల్లవాడు యాజ్ ఆఫ్ నో మాస్టర్ మైన్స్లో సిఏ ఫైనల్ చదువుతున్నాడు. సో తను ఒక మెసేజ్ పెట్టాడు, సార్ నేను ఒక కొత్త అడ్మిషన్ గురించి మీతో మాట్లాడాలి సార్, మీరు కొంత టైం ఇవ్వగలరా అని. నేనే కాస్త లేట్ చేసి ఈవినింగ్కి, అంటే ఆల్మోస్ట్ తను మెసేజ్ పెట్టిన ఒక 4-5 అవర్స్లో తను కాల్ బ్యాక్ చేసి అడిగాను, సార్ ఏం కావాలి మీకు అని. అంటే మన పేరెంట్ ఏం చెప్పారంటే, తన ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి హీ వాంట్స్ టు జాయిన్ ఫర్ సిఏ ఫౌండేషన్. సో తనకి ఇట్లా కొంత ధైర్యం ఉంటుంది సార్, మీరైనా మాట్లాడి కాన్ఫరెన్స్ కాల్ కలుపుతాను, నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని జాయిన్ చేయాలి, కొంత ధైర్యం ఉంటుంది, కాస్త మీరైనా కాన్ఫరెన్స్ కాల్ కలుపుతాను, మాట్లాడతారా సార్ అంటే, సరే తప్పకుండా మాట్లాడతానండి అని చెప్పి నేను లైన్లో ఉన్నాను. మన పేరెంట్ తన ఫ్రెండ్ని కాన్ఫరెన్స్లోకి తీసుకు. సో ఇప్పుడు సిఏ ఫౌండేషన్ అడ్మిషన్ కోసం, సిఏ ఫౌండేషన్ అడ్మిషన్ కోసం అంటే జనరలీ ఈ టైంలో, అంటే సెప్టెంబర్ అక్టోబర్ టైంలో సిఏ ఫౌండేషన్ అడ్మిషన్స్ యూజువల్గా అయితే తీసుకోం. బట్ ఇప్పుడైతే మాత్రం ఎక్సెప్షనల్ కేసు కాబట్టి తీసుకుంటున్నాం. ఏంటి ఎక్సెప్షనల్? అన్ని చోట్ల ఇంక్లూడింగ్ ఏపీ అండ్ తెలంగాణ, ఎంసెట్ కానీ, ఐఐటి కానీ, నీట్ కానీ రీసెంట్గానే కంప్లీట్ అయినాయి. రిజల్ట్స్ కూడా రీసెంట్గానే వచ్చినాయి. సో ఆబ్వియస్లీ ఈ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత షిఫ్టింగ్ అనేది ఉంటుంది, కన్వర్షన్ ఉంటుంది. అంటే సైన్స్ నుంచి కామర్స్కి వచ్చేవాళ్ళు, లేదా సైన్స్ టు కామర్స్ కన్వర్ట్ అయ్యేవాళ్ళు, షిఫ్ట్ అయ్యేవాళ్ళు ఉంటారు. సో ఇన్ జనరల్ అయితే ఈ టైంలో, అంటే సెప్టెంబర్ అక్టోబర్లో కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయం కానీ, బట్ ఇప్పుడైతే స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఒక బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. సిఏ ఫౌండేషన్ న్యూగా ఒక బ్యాచ్ స్టార్ట్ చేసాం ఫర్ May 2021 అటెంప్ట్. అంటే ఇట్స్ లైక్ ఎ లాంగ్ టర్మ్ బ్యాచ్. ఒక బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది అడ్మిషన్, సెకండ్ బ్యాచ్ ప్రాసెస్లో ఉంది. వన్స్ అది కంప్లీట్ అయిపోతే థర్డ్ బ్యాచ్లోకి వెళ్ళిపోతాం. సో మన పేరెంట్ తన ఫ్రెండ్ని కాన్ఫరెన్స్లో తీసుకున్నప్పుడు నేనేం చెప్పానో అవే విషయాలు మీకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎవరైనా మీ సిబ్లింగ్స్ కానీ, మీ నైబర్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ యొక్క ఫ్రెండ్స్ కానీ గైడ్ చేయదలుచుకుంటే మీకు కూడా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. నేను మన పేరెంట్ ఒక ఫ్రెండ్కి ఏం చెప్పానో యాస్టీస్కి ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ రిపీట్ చేస్తాను. ఫస్ట్ వన్, ఈ చార్టర్డ్ అకౌంటెన్సీ అనేది బీటెక్ లాగా, బీకామ్ లాగా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో అయితే రావద్దు. ఇది లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎలా ఉంటుందంటే, ఇది బీటెక్ బీకామ్ కంటే కష్టం. బట్ ఐఐటికి లేదా నీట్కి, మెడిసిన్కి పెట్టే ఎఫర్ట్స్ ఇక్కడ కూడా పెడతాం అని అంటే మాత్రం డెఫినెట్లీ ఆ కోర్సెస్తో కంపేర్ చేస్తే ఈజీ. సో నేను సిఏ ఈజీ అని చెప్పాల, సిఎంఏ ఈజీ అని చెప్పాల, ఐఐటి, మెడిసిన్, నీట్తో కంపేర్ చేస్తే ఈజీ. బీటెక్ బీకామ్తో కంపేర్ చేస్తే మాత్రం కష్టం. ఫస్ట్ పాయింట్ అంటే స్టూడెంట్ తన కెపాసిటీని బేస్ చేసుకొని ఒక డెసిషన్ తీసుకుంటాడనే ఉద్దేశంతో కంపారిటివ్గా కంపేర్ చేసి చెప్పాను. కంపేర్ టు నార్మల్ డిగ్రీ కోర్సెస్ లైక్ ట్రెడిషనల్ డిగ్రీ కోర్సెస్ లైక్ బీఏ, బీకామ్ ఆర్ బీటెక్, దాంతో కంపేర్ చేస్తే కష్టంగా ఉంటుంది. ఈ ఐఐటి లేదా మెడిసిన్ లేదా నీట్ ఇటువంటి కోర్సెస్తో కంపేర్ చేస్తే ఈజీగానే ఉంటుంది. నేను కంపారిటివ్గా చెప్పాను నేను. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది ప్రొఫెషనల్ కోర్స్ ఏ అనేది. సో వెంటపడి చదివిస్తేనే చదువుతారనే వాళ్ళు ఈ కోర్స్కి రావద్దు. ఒక సెల్ఫ్ డిసిప్లిన్, ఒక సెల్ఫ్ మోటివేషను, మేము చదువుకోవాలి, ఇంకా 7th క్లాస్ 8th క్లాస్ కాదు కదా, ఇదేం చిన్నపిల్లల కోర్స్ కాదు, ఒక ప్రొఫెషనల్ కోర్స్. సో అలాంటి ఒక యాటిట్యూడ్ ఉన్న వాళ్ళే ఈ కోర్స్కి రండి అని చెప్పాను. అండ్ మూడవది ఏం చెప్పానంటే, ఇది ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి ఎక్కడైనా ఫెయిల్ అయినా కూడా మీ ఆ టెంపో కంటిన్యూ చేస్తాం, ఆ స్పిరిట్ కంటిన్యూ చేస్తాం అనే ఒక ఇంటెన్షన్ ఉన్న వాళ్ళే రండి. ఇది ప్రొఫెషనల్ కోర్స్ అండి. ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎంసెట్ ఫెయిల్ అయితే లేదా అనుకున్న ర్యాంక్ రాకపోతే ఏం చేయాలి? 1 year వెయిట్ చేయాలి. బట్ సి అలా కాదు, ఫెయిల్ అయితే 6 months వెయిట్ చేస్తే చాలు. కొద్దిగా కంపేర్టివ్లీ ఎంసెట్, ఐఐటి, నీట్ వాటితో కంపేర్ చేసి ఇక్కడ 1 year కాదు 6 months, అదొక అడ్వాంటేజ్. బట్ ఫెయిల్ అయితే మిడిల్ డ్రాప్ అవుట్, మధ్యలో డ్రాప్ వెళ్ళిపోయారు అనుకోండి, ఎవరికి ఉపయోగం లేదు. సో ఫెయిల్ అయినా కూడా నేను కంటిన్యూ అవుతాను, ఇది ప్రొఫెషనల్ కోర్సు, 2-3 సార్లు ఫెయిల్ అయినా కూడా నేను కంటిన్యూ అవుతాను అనేటువంటి థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కోర్స్కి రండి. ఫెయిల్ అయితే మళ్ళీ 1 year కాదు, ఒక 6 months మళ్ళీ వెయిట్ చేసి ఎగ్జామినేషన్ రాయటమే. ఆ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళే ఈ కోర్స్కి రండి. అండ్ చివరిగా హానెస్ట్గా చెప్తున్నాను, నాకు మాస్టర్ మైండ్స్ అనే ఇన్స్టిట్యూట్ కంటే కూడా, దో ఐఎమ్ ద టీమ్ మెంబర్ ఆఫ్ మాస్టర్ మైండ్, నాకు మాస్టర్ మైండ్స్ అనే ఇన్స్టిట్యూట్ కంటే కూడా నా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే కోర్సెస్ సిఏ, సిఎంఏ. సో వాటిని దృష్టిలో పెట్టుకునే చెప్తాను. అంటే నాకు ఫస్ట్ కోర్సెస్ అండి, తర్వాతే మన ఇన్స్టిట్యూట్. ఆ కోర్సెస్ని దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాను నేను. ఒక సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ మోటివేషన్, ఒకసారి లేదా 2 సార్లు ఫెయిల్ అయినా కూడా ప్రయత్నం చేసే యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు, ఎస్ నేను మెరకల్స్ చూశానండి, అద్భుతాలు చూశాను. ఈవెన్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా పాస్ అయ్యారు. బ్రిలియంట్ అనుకునేటువంటి స్టూడెంట్స్ కూడా ఈ కోర్సులోకి వచ్చి డిసిప్లిన్ లేక, ఒక ప్రాపర్ షెడ్యూల్ లేక, ప్రాపర్ ఎఫర్ట్స్ లేకుండా, అండ్ మళ్ళీ కంటిన్యూ చేసేటువంటి స్పిరిట్ లేక, ఆ ఫైటింగ్ స్పిరిట్ లేక ఫెయిల్ అయ్యి మిడిల్లో డ్రాప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు సీఏ కష్టం అని నేను అడ్మిషన్ రిఫ్యూజ్ చేసిన వాళ్ళు కూడా సీఏ ఇంటరు, సీఏ ఫైనల్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి అట్రిబ్యూట్స్ ఏంటంటే ఒక సెల్ఫ్ డిసిప్లిన్, ఒక సెల్ఫ్ మోటివేషన్, ఫెయిల్ అయినా మళ్ళీ కష్టపడి చదవటం, ఆ ఫైటింగ్ స్పిరిట్ని లూజ్ చేయకుండా, గివప్ చేయకుండా మళ్ళీ కంటిన్యూ చేసి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు.
బ్రిలియంట్, ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో బ్రిలియంట్ అయినా సరే ఇక్కడికి వచ్చిన సరిగ్గా చదవాలా, ఎందుకంటే ప్రొఫెషనల్ కోర్స్. మీ ఎంటబడి చదివించే వాళ్ళు ఎవరు ఉండరు. లైట్ తీసుకొని జోవెల్గా టైం పాస్ చేసి, లేదు తీసుకోవాల్సినంత సీరియస్గా తీసుకోకపోవటం వల్ల ఫెయిల్ అవుతారు. ఆ ఫెయిల్ అయిన తర్వాత ఇక దీని మీద ఇంట్రెస్ట్ పోయిద్ది. ఆ ఫైటింగ్ స్పిరిట్ కోల్పోయి ఇక ఈ సీఏ కోర్సు గివప్ అని చెప్పి వదిలేసి వేరే కోర్సుకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ చివరిగా ఖచ్చితంగా బ్యాకప్ కోర్స్, సీఏ బ్యాకప్ కోర్స్ బీకామ్ చేయండి. ఎందుకు, సపోజ్ బీటెక్ లేదా మెడిసిన్ ఐఐటీనో జాయిన్ అయ్యాం, ఓ 2 years చదివిన తర్వాత మన వల్ల కాదని చెప్పి గివప్, ఆగిపోయాం, మధ్యలో ఆగిపోయాం. ఏంట్రా నీ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ అని చెప్పాలి. కానీ సీఏలో అలా కాదండి అడ్వాంటేజ్. సీఏతో పాటు మీరు డిగ్రీ కోర్స్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ సీఏ కానీ సిఎంఏ కానీ క్వాలిఫై కాలేకపోతే అట్లీస్ట్ ఒక డిగ్రీ కోర్స్ అయినా మీ చేతిలో క్వాలిఫికేషన్ ఉంటుంది. ఏంట్రా నీ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ అని చెప్పే అవకాశం ఉంది. సో దయచేసి గమనించండి, ఇక్కడ మాస్టర్ మైండ్స్ నాకు సెకండరీ అండి, నాకు ప్రైమరీ ఏంటంటే కోర్సెస్ అని చాలా హానెస్ట్గా ఫెయిర్గా చెప్పాను. ఇంకెవరైనా ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు ఈడియట్స్, వాళ్ళ గురించి నేను అసలు పట్టించుకోనండి. మాస్టర్ మైండ్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు లేదా మేమంటే ఇష్టం ఉన్నవాళ్ళు మీరు పట్టించుకోవద్దు. అలాంటి ఈడియట్స్ గురించి మీరు కూడా పట్టించుకోవద్దు. ఆ ఐడియట్స్కి ఎప్పుడు తెలుస్తుందంటే ఈ ట్రోలింగ్ ఒక బాధ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైనా ట్రోల్ చేస్తే ఎవరన్నా, అప్పుడు వాళ్ళకి ఆ బాధ తెలిసింది. సో వాళ్ళ గురించి లైట్ తీసుకొని వదిలేయండి. సో మీరెవరికైనా సరే, అంటే ఇప్పుడు ప్రజెంట్లీ సీఏ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరికైనా సీఏ గురించి గైడ్ చేయదలుచుకుంటే, జాయిన్ అవ్వాలని చెప్పాలన్నా కూడా ఈ విషయాలు తప్పనిసరిగా చెప్పండి. థ్యాంక్ యూ.